హాయ్! గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఇప్పటిది కాదులెండి. ఉండిపోయింది అలాగే షేర్ చేస్తా ఉన్నాను. 10-6 అయింది. అప్పుడప్పుడే మనం డైట్, వాక్ 2 స్టార్ట్ చేసామన్నమాట. ఐ థింక్ స్టార్ట్ చేశాక ఒక 15 డేస్‌కి తీసిన వీడియో మేబీ ఇది. సో, అప్పుడు నా వెయిట్ 77.7 కేజీస్ అన్నమాట. ఇప్పుడు మాత్రం 72 కేజీస్ ఉన్నాను. సూపర్ హ్యాపీ తెలుసా? ఈ నంబర్స్ అంత తొందరగా మారతాయని నేను అనుకోలేదు. సో, ఇట్లా అట్లా అవుతది గానీ 77లోనే ఉన్నాం ఆ రోజైతే మనం. ఆ 70 ఒక 3 టైమ్స్ చెక్ చేస్తాను. 77.7 ఇదే నా కరెక్ట్ వెయిట్ అన్నట్టు. సో, తర్వాత ఏంటంటే చలి ఇప్పుడు ఎక్కువైపోయింది. అప్పుడు ఇంత లేకుండే. ఖచ్చితంగా మార్నింగ్ లేసి వాక్ చేయాలి. 24th అక్టోబర్‌కి ఫిక్స్ అయ్యాను. టిల్ ఒక మధ్యలో కొన్ని డేస్ మిస్ అయింది సిట్యుయేషన్స్ వల్ల. కానీ మళ్ళీ రన్ అవుతూనే ఉంది. 1 మంత్ నేను 6000 స్టెప్స్ చేసేదాన్ని మార్నింగ్. అండ్ డే అంతా మిగిలిన ఎట్లాగో 11,000 దాకా అయ్యేవి. కానీ ఇప్పుడు 8,000 టార్గెట్ పెట్టేసుకున్నాను. సేమ్ అలాగే కానీ ఎర్లీ మార్నింగ్ చేయడమే 8,000 చేస్తా ఉన్నాను. నేను లేవడం 5:30కి లేసి ఇది నా వీడియో చూసి మోటివేషన్ అయిన వాళ్ళకి మోటివేషన్ వర్డ్స్ అన్నమాట. సో, మనకి డైట్ స్టార్ట్ చేయడానికి చాలామందికి భయం. ఈవెన్ నాకు గూడా. ఎంత పెరుగుతా ఉంటే చూద్దాంలే ఒకసారి స్టార్ట్ చేసి మనం స్ట్రిక్ట్‌గా చేస్తాం. మనలాగా ఎవరైనా చేసి చూపిస్తారా? ఖచ్చితంగా తగ్గుతామని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటది. దానికి ఎప్పుడో ఒకసారి బ్రేక్ పడాలి. చాలామంది అక్క నేను హెవీ వెయిట్ ఉన్నాను. కానీ మీలాగా నాకు ధైర్యం రావట్లేదు డైట్ చేయడానికి అంటారు. ఆ ధైర్యం ఎప్పుడొస్తదో తెలుసా? వీళ్ళు లావు ఉన్నారు, వాళ్ళు లావు ఉన్నారు అనడం కాదు. మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి మనకి ఇది కరెక్ట్ లేదు. ఏదో చేంజ్ చేయాలి. సన్నగవ్వాలి అనేది థీమ్ కాదు. నాదైతే సన్నగవ్వాలి అనేది నా గోల్ కాదు. హెల్తీగా ఉండాలి. ఈ బాడీ పెయిన్స్ తగ్గిపోవాలి. ఈ అనీజీనెస్ తగ్గిపోవాలి. యాక్టివ్‌గా ఉండాలన్న ఫీలింగ్ తోటి నేను స్టార్ట్ చేశాను డైట్ అండ్ వెయిట్ లాస్ అన్నమాట. ఏదో సన్నగా అయిపోవాలన్న ఫీలింగ్ తోటి కాదు. సో, అట్లా డైలీ మోటివేషన్ నాకు నేను తెప్పించుకోవడం. ఫస్ట్ స్టార్టింగ్ 1 వీక్ డైట్ అంతా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు జిమ్ చేసినా, మీరు వాకింగ్ చేసినా, ఏది చేసినా 20% మాత్రమే. మిగిలిన పని మీ ఫుడ్డే చేయాలి. మీరు తీసుకునే వాటరే చేయాలి. సో, వాటర్ ఇంటేక్ చూసుకోండి. అండ్ ఫుడ్ తినే దగ్గర ఫస్ట్ 1 వీక్ ఒకేసారి మొత్తం తగ్గాల్సిన అవసరం లేదు. అండ్ డైట్ అంటే కడుపు మార్చుకోవడం కాదు. మీరు ఫస్ట్ 1 వీకు జంక్ ఫుడ్ మానేయండి. టీ మానేయండి. అంటే బయట ఆయిలీ ఫుడ్డు, టీ మానేసి హోమ్ కుక్డ్ ఫుడ్ తినండి. కొంచెం మీకు బెటర్ అనిపిస్తది. నెక్స్ట్ వీక్ నుంచి ఇంట్లో ఉన్న ఆయిల్ ఫుడ్‌గా మానేసేయండి. అట్లా మెల్లమెల్లగా దేనికైనా టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఫస్ట్ నుంచే ఇంత హెల్తీగా మనమేం తినలేము కదా! సో, మెల్లమెల్లగా మీ బాడీని బట్టి మీకు అర్థమైతది. దేన్ని దేనితో రీప్లేస్ చేయాలి, దేన్ని ఎట్లా తీసుకోవాలి అనేది. సో, నా ప్రెజెంట్ వెయిట్ వీడియో రేపు పెడతాను, మీతోటి షేర్ చేస్తాను. ఓకేనా? సో, తర్వాత ఏంటంటే నా బాడీలో నేను సన్నగా చేయాలనుకున్న ఒకే ఒక పార్ట్ ఏంటి తెలుసా? నా హ్యాండ్స్. పొట్ట ఎంత లావున్నా నాకు పెద్దగా అనిపించదు. బట్ నాకు నా చేతులు కండలు కాంతలా అనిపిస్తాయి. సో, మనం వాకింగ్ చేస్తే టోటల్ బాడీ తగ్గుతున్న ట్రస్ట్ తోటే నేను వాక్ స్టార్ట్ చేశాను. సో, ఆడవాళ్ళకి కొవ్వు మెయిన్‌గా పొట్ట, హ్యాండ్స్, సీట్ ఈ పార్ట్స్‌తోనే ఎక్కువ చేరుతదనమాట. సో, వాటిని బర్న్ చేయడం చాలా కష్టం. అందుకనే డైట్‌లు, ఎక్సర్‌సైజ్‌లు, వాకింగ్ లేదని చేస్తే షార్ట్ టర్మ్ గోల్ లాగా పెట్టుకోకూడదు. ఒక 21 డేస్ చేస్తాను, ఒక 5 డేస్ చేసి చూస్తాను పెట్టుకోకండి. కొన్ని రోజులు నేను వింటర్ అయిపోయేదాకా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈలోపు 65కి రావాలనేది నా గోలు. సో, అట్లా మీరు ఒక 100 డేస్ ఛాలెంజ్ తీసుకోండి. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అప్పుడు మనం చేసేది. ఇప్పుడంటే న్యూట్రిషన్ డైట్ చేస్తున్నాము. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నాం అప్పుడు మనం. డైలీ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటది. 8 అవర్ గ్యాప్‌లో మీల్ తీసుకోవాలనుకుంటా. అంటే పొద్దున మధ్యాహ్నం ఒకటి తీసుకుంటే, ఒకసారి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే, లంచ్ చేస్తే, నైట్ 8కి డిన్నర్ చేయాలి అనుకుంటారు. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటే ఫుడ్‌కి మధ్యలో 8 అవర్స్ గ్యాప్ కాదు. ఫుడ్ తీసుకునే విండో 8 అవర్స్‌లో మీరు 2 మీల్స్, 3 మీల్స్ ప్లాన్ చేసుకోండి. ఈ 8 అవర్స్‌లోనే 1-8 లోపు మీ ఇష్టం ఉన్న టైం అన్నట్టు. అండ్ 16 అవర్స్ ఖాళీ కడుపుతో ఉండడం. దీన్ని ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటారు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది నాకు కమెంట్ చేశారు. దాన్ని బట్టి చెప్తా ఉన్నాను. ఓకేనా? అండ్ ఈ 8 అవర్స్‌లో కూడా మీరు హెల్తీగా ఉండాలంటే నచ్చింది తినేసేయండి. వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీస్ పైన కొంచెం దృష్టి పెట్టండి.
క్యాలరీస్ తగ్గించి డైట్ ఫుడ్ తింటే వెయిట్ లాస్ అవుతాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అంత ఈజీ వే కాదు వెయిట్ లాస్ అవ్వడానికి. మీరు క్యాలరీస్ పైన చూసుకుంటూ ఫుడ్‌లో ఏం తింటున్నారో చూసుకొని క్యాలరీస్ తగ్గించుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. కానీ నార్మల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే వెయిట్ తగ్గుతారని చెప్పి స్వీట్లు, చాయ్‌లు, గులాబ్ జామ్‌లు, జంక్ ఫుడ్‌లు తింటే తగ్గమండి. అస్సలు తగ్గం. ఒక ప్యాటర్న్ అలవాటయిద్ది అంతే. సో, నేనేంటంటే నా ఫాస్టింగ్ విండో నా ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే 10కి స్టార్ట్ అయ్యేది. అంటే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసింది ఫ్రూట్ బౌల్ గానివ్వండి, ఎగ్స్ గానివ్వండి అట్లా. ఆ తర్వాత సెకండ్ 2 లోపు 12-2 లోపు నేను నా లంచ్ చేద్దును. అండ్ లాస్ట్ చెనా సలాడ్, వెజిటబుల్ సలాడ్, మాక్సిమం కీరా, క్యూకుంబర్ తిని పడుకునేదాన్ని. అలా నేను 1 మంత్‌లో నా వెయిట్ 7 కేజీస్ తగ్గింది. హ్యాపీగా అనిపించింది. అండ్ యెస్, స్టార్టింగ్ వెయిట్ లాస్ చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఎందుకంటే వాటర్ మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గుతదనమాట. చాలా ఫాస్ట్‌గా ఉంటది. బట్ ఇప్పుడు నేనున్న స్టేజ్‌లో చాలా స్లో ఉంది. ఇప్పుడు జరిగేది ఫ్యాట్ లాస్. సో, డైట్ పైన కొంచెం దృష్టి పెట్టాలి. అండ్ డైట్ అంటే అన్నం తగ్గించి, ఫుడ్ తగ్గించుకొని తినడం కాదు. మీరు అన్నం తినొచ్చు కానీ క్వాంటిటీ తగ్గించుకోవాలి. అండ్ ఫుడ్ అంటారా, కర్రీస్ బాగా తినాలి. డైలీ ఒక ప్రోటీన్ తీసుకోండి. సో, నేనేంటంటే పిల్లలకి ఈరోజు టొమాటో కర్రీ చేస్తాను. నాకేమో మిక్స్డ్ బీన్స్ కర్రీ చేస్తాను అనమాట. అంటే మిక్స్డ్ బీన్స్ కర్రీ అంటే ఇదండి, కాబూలి చనా, రాజ్మా అది మిక్స్ కర్రీ అనమాట. అండ్ యెస్, ఎగ్‌లో యెల్లో తినకూడదు అంటారు. అలా ఏం లేదు. ఒక హోల్ ఎగ్ 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్తది. మీరు యెల్లో తీసేసారనుకోండి 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీనే వస్తది. యెల్లో కూడా హెల్తీయే. మీరు ఏ న్యూట్రిషన్ అని అడగండి, మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయండి. పర్ డే 3 ఎగ్స్ రికమెండబుల్. ఫుల్ 3 ఎగ్స్ తినొచ్చు. ప్రెజెంట్ నేను అలాగే తింటా ఉన్నానన్నమాట. సో, ఇవి కొన్ని చెప్పాలనుకున్నాను. అండ్ యెస్, మనం రేపటికి నాకు తెలిసి 10 కేజెస్ పర్ఫెక్ట్‌గా తగ్గిపోతాం. సూపర్ హ్యాపీ. సో, ఈ చనా ఉడికించి పెట్టా అనమాట నైటే నేను. కానీ మాక్సిమం ఫ్రెష్ కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేది ఉడికించి పెట్టుంటిని నైటు. కర్రీ వండుతా అనుకున్నాను నైట్, కానీ వండలేదు. సో, దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టా అనమాట. మనం డైట్‌లో ఉన్నా, ఎలా ఉన్నా మీల్ ఫ్రెష్‌గా వండుకొని తినడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో, ఇది నా చిన్నప్పటి నుంచి నాకిట్లా విత్తుల కర్రీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. సో, సేమ్ యాజ్ యూజ్ అన్ని కర్రీస్ లానే, కానీ ఆయిల్ క్వాంటిటీ తగ్గిస్తున్నాననమాట. మనం చాలా వరకు డైట్ చేసి వెయిట్ తగ్గలే అనుకుంటాం కదా! సో, మీరు డైట్ చేసి ఫుడ్ తగ్గించిన క్యాలరీస్ పైన చూసుకొని తెలియకుండా కూరల్లో ఆయిల్ ఎక్కువేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టిల్ ఆయిల్ ఎక్కువనే ఏస్తాను. ఆయిల్ తక్కువ ఉంటే శేఖర్ తినడు. సో, ఆ రోజు నుంచి కొంచెం కొంచెం ఆయిల్ తగ్గించి తినడానికి స్టార్ట్ చేశాను అనమాట. సో, మొత్తానికైతే బాగా మిక్స్ చేసి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఒక్క 2 విజిల్స్ అవసరం లేదు. ఆల్రెడీ ఉడికిచ్చాం కదా! కాసేపు ఒక 15 నిమిషాలు మగ్గిస్తే సరిపోతది. సో, వాటర్ కూడా పోసాను. ఇంకా మగ్గించుకోవాలి. ఇది చపాతీలో గానివ్వండి బావుంటది. బట్ రైస్‌లో తింటే ఇంకా బావుంటది. కానీ నేను ప్రెజెంట్ చపాతీసే తీసుకుంటాను. రైస్ ఏం తీసుకోవట్లేదు చెప్తాను. మీరు డైట్‌లో ఉన్నప్పుడు కూడా ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకోవచ్చు. కానీ ఒక కప్పు రైసు కడుపులో ఏ మూలకు సరిపోదు. తొక్కు కలుపుకోబుద్ధి అయితది. పెరుగు కలుపుకోబుద్ధి అయితది. కూర కలుపుకోబుద్ధి అయిద్ది. అట్లా. అందుకని చెప్పేసే నేను రోటి తీసుకుంటాను. రోటి ఒకటి లిమిట్ పెట్టుకుంటాను అనమాట. సో, అలా ఇంకా రోట్లో కలుపుకోం. పెరుగు రోట్లో కలుపుకోం. మజ్జిగలా తాగేస్తాము. సో, అలా కర్రీతో తినేయొచ్చు అని చెప్పేసి. మళ్ళీ చాలామంది నేను చూస్తా ఉంటాను. కర్రీస్ చాలా తక్కువ తింటారు. ఈవెన్ మా ఇంట్లోనే మా రమ్య గాని, మా అత్తయ్య గాని, ఈవెన్ మా శేఖర్ కూడా కర్రీ చాలా తక్కువ తింటారు. రైస్ ఎక్కువ క్వాంటిటీలో తింటారు. నేను రైస్ ఎక్కువ తింటాను, కర్రీ ఎక్కువ తింటాను. సో, ఇప్పుడేం చేశాను, తినాలనిపించి కొట్టుకుంటే రైస్ ఒక కప్ తింటున్నాను. మోడరేట్ వెయిట్‌కి వచ్చాక రైస్ తింటాను మధ్యాహ్నం. తినాలనిపిస్తే రైస్ ఒక కప్ తింటాను. లేకపోతే చపాతీ తీసుకుంటాను. కర్రీస్ ఆల్వేస్ ఎక్కువ తింటాను. కానీ తినడానికి ఒక ప్యాటర్న్ చెప్పారు తబితా మ్యామ్ గారు. సో, ఆ ప్యాటర్న్‌లో తింటే అసలు రైస్ గాని, రోటీ గాని ఎక్కువ తినలేము. ఆ ప్యాటర్న్ ఏంటో అడగండి కావాల్సిన వాళ్ళు. కమెంట్‌లో కాదు, రేపటి వీడియోలో షేర్ చేస్తాను షూట్ చేసి. సో, తర్వాత ఏంటంటే ఇక్కడ నేను చపాతీ చేస్తా ఉన్నాను. నాకు చపాతీ పెద్దగానే ఉండాలి. నాకు చపాతీకి ఆయిల్ ఖచ్చితంగా ఉండాలి. అలా అయితే నేను చపాతీ తినగలుగుతాను. నేను పుల్కాలు తినను. నాకు నచ్చదు. సో, శేఖర్ గారు వచ్చారనమాట. ఇంకా స్టిల్ శేఖర్ గారు అప్పుడు డైట్ స్టార్ట్ చేయలేదు. సో, ఈ మధ్య కాలంలో వెదర్ చేంజ్ అయిపోయి ఎవరికీ ఆరోగ్యాలు బాగుండట్లేదు. మా ఇంట్లో అయితే తేజు సిక్ అయ్యాడు లాస్ట్ వీక్. రితు సిక్ అయ్యాడు. రితు నిన్ననే హాస్పిటల్‌లో చూపించుకొచ్చాను. ఆడు సెట్ అవుతున్న టైంలో
శేఖర్ సిక్ అయ్యాడు. సో, అలా 1½ వీక్ అయింది. అంటే డిసెంబర్ 4థో, 5థ్ నుంచో స్టార్ట్ అయిందండి. ఖతం. అసలు ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం ఏమీ తెలియట్లేదు. అండ్ నా పొట్ట చూడండి. మళ్ళీ మనకి డెలివరీ తర్వాత నిజంగానే ఎవరో వాళ్ళు గానీ చాలా అదృష్టవంతులు. ఫ్లాట్ టమ్మీ ఉంటది. మనం ఎంత చేసినా, ఏం చేసినా ఫ్లాట్ టమ్మీ ఉండనే ఉండదు. డెలివరీ అయ్యి సి సెక్షన్ అవ్వడం వల్లనేమో అనిపిస్తది అప్పుడప్పుడు. సో, తర్వాత ఏంటంటే నైటీస్ వేసుకోవడం తగ్గిచ్చేసానండి. ఎందుకో డ్రెస్సులు వేసుకుంటే అనిపిస్తుంది. ఓల్డ్ డ్రెసెస్ పడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్యాపీగా అనిపిస్తుంది. సో, మొత్తానికైతే బౌల్‌లన్నీ వంటంతా అయిపోయిన వెంటనే బౌల్‌లన్నీ ఖాళీ చేస్తానండి. బౌల్‌లన్నీ ఖాళీ చేసి ఎక్కడియక్కడ పెట్టేస్తాను. తేజానికి బాక్స్ కోసం టొమాటో ఎగ్ కర్రీ మిక్స్ చేసి పెట్టాను. సో, మా ఇంట్లో ఎగ్గు మేమంటే బాయిల్ చేసి హాఫ్ బాయిల్ తినేస్తాము. పిల్లలకు ఖచ్చితంగా తేజు రుతుగాడైతే ఆమ్లెట్ తింటాడు సమ్‌టైమ్స్. బట్ తేజు కారప్పొడిలో అంచుకు ఆమ్లెట్ తింటాడు. లేకపోతే ఎగ్ కర్రీ. సో, ఒక్కసారన్నా ఎగ్ కర్రీ కానివ్వండి, ఆమ్లెట్ కానివ్వండి ఉంటది. ఒక పూటైనా. ఓసారి దోసలు తింటారు. ఓసారి అన్నంలోకి కర్రీ తింటారు. సో, అట్లా 3 టైమ్స్ పిల్లలది అట్లానే ఉంటది. ఈవినింగ్ ఏదైనా ఫ్రూట్ ఇస్తాను. సమ్‌టైమ్ తేజు ఈవినింగ్ కూడా దోసలు తింటాడనమాట. సో, తర్వాత ఆ రోజు తేజు వాడిది టర్మ్ ఫీ కట్టేదుండే. నా ఫేస్‌లో అప్పుడు చూడండి స్వెల్లింగ్ ఎట్లా ఉందో. వావ్! జుట్టు కలర్ చూసారా? నాకిష్టం అట్లా. ఈ నీలవులు అవిలైతే భలేగా పూస్తాయండి. ముద్దుగా అనిపిస్తాయి. అక్కడ బ్యాచిలర్స్ రూమ్ ఉంటది. అక్కడ కింద ఉంది. వాళ్ళు కేర్ చేయట్లేదు. వాటర్ పోయట్లేదు. అట్లా ఉందని చెప్పి చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను. భలేగా పూస్తుంది. తర్వాత ఏంటంటే చలో తేజు వాడి స్కూల్‌కెళ్ళాలి. అండ్ డీమార్ట్‌లో కొన్ని సామాన్లు తీసుకురావాలి. సో, తేజు వాడి స్కూల్‌కి ఎందుకు? టర్మ్ ఫీ పే చేయాలి. అలాగే తేజు వాడికి కుంఫు డ్రెస్ తీసుకోవాలి. వాడికి కుంఫు అంటే చాలా ఇష్టం. నేను జాయిన్ అవుతా. మళ్ళీ 3rd క్లాస్‌లో తీసుకోరటమ్మా డ్రెస్ కొనియమ్మా అంటే ఓకేలే జాయిన్ చేపిస్తాలే అని చెప్పేసి ఇది ఫోను రుతుగాడు పట్టుకున్నాడా మరి ఏందో అంత ఆగమాగం అయిపోతుంది ఫోన్. అండ్ నేను కూడా దీన్ని కట్ చేయలే చూసారు. అది తెలివంటే. సో, చలో స్టార్ట్ అయిపోదాం. డీమార్ట్ నేను ఈ మధ్య అయితే ఎవ్రీ మంత్ వెళ్తున్నాను. ఎవ్రీ మంత్ వెళ్ళి వంకాయ చెట్టుకు భలే వంకాయలు కాస్తున్నాయి తెలుసా? ఒకసారి కర్రీకి అయ్యని కాస్తున్నాయి. పావు కిలో వెళ్తున్నాయి. మా ఫ్యామిలీకి సరిపడా. ఈ గడ్డి పీకే ఆయన వస్తే ఆయనతో మాట్లాడానమాట. ఆ గడ్డి పీకే ఆయన ఏంటంటే వస్తే అది ఉంది కదా మన గన్నేరు చెట్టు అది పీకిచ్చేసేయాలి మొదల నుంచి. అండ్ మట్టి అంతా తవ్విచ్చి కొత్త మట్టి వేపించుకుందాం అనుకుంటున్నా. సో, 4 ఇయర్స్ అయ్యాక ఆ మట్టిలో సారం తగ్గిపోద్దో ఏమోనండి. చెట్లు సరిగ్గా రావు ఏదైనా పెడితే కూడా. అండ్ టెర్రస్ మీద ఆ సంచులలో పెట్టిన కూరగాయలు సరిగ్గా రావట్లేదండి. ఇంట్రెస్ట్ పోయింది. అయన్నీ తీసుకొచ్చి ఆ మట్టి అంతా కింద వేసి చెట్లలో అక్కడ ఏదైనా పెట్టుకుందాం అని చెప్పేసి. ప్రజెంట్ ఇండోర్ ప్లాంట్స్ మీద కాన్సంట్రేషన్ అయితే ఎక్కువ ఉన్నది. తర్వాత ఏంటంటే డీమార్ట్‌లోకి వచ్చేసి అన్నీ తీసేసుకున్నాం కావాల్సినవన్నీ. ఎక్కువ సామాను ఏం తీసుకోను. ఎవ్రీ మంత్ తీసుకుంటాను. కావాల్సినవి తీసుకుంటాను. అంటారు కదా! మన ఖర్చులలో మన నీడ్ ఏంటి, మన వాంట్ ఏది అనే దాన్ని బట్టి పెట్టుకోవాలని చెప్పేసి. సో, నాకు ఏవైతే నీడ్ ఉన్నాయో అవే తీసుకుంటున్నాను. నాకు కావాల్సినవన్నీ తీసుకోవట్లేదు. అవసరం ఉన్నయి మాత్రమే తీసుకుంటున్నాను. అందుకే 3,000-4,000 బిల్ అవుతుంది. నెలంతా సరిపోయే సరుకులు వస్తున్నాయి. అదే మునుపైతే నేను డీమార్ట్‌కెళ్తే 10,000కి తగ్గించి రూపాయి ఉండకపోయేది. ఖచ్చితంగా 10,000 బిల్ అయ్యేది. సగానికి సగం అలా ప్లాస్టిక్ సామాను, యూజ్‌లెస్ సామానే ఉండేది. సో, ఇప్పుడు మన సిట్యుయేషన్‌ని బట్టే మన మైండ్ ఆలోచిస్తది. ల్యాండ్ కొన్నప్పుడు కొంచెం టైట్ అయిపోయింది ఆ పొజిషన్. సో, అలా అని చెప్పేసి నా మైండ్ కూడా అలాగే ఆలోచిస్తుందనమాట. ఫాల్తూ ఏం తీసుకోవట్లేదనమాట. తర్వాత ఇంటికొచ్చాము. శేఖర్ కోసేపు ఒరిగాడు. నేనొచ్చి తేజుని స్కూల్‌లోంచి బస్ దిగింది కదా! సో, వాడు స్కూల్ బస్ దగ్గరికెళ్ళి వాడిని తీసుకొచ్చా అనమాట. కుంఫు డ్రెస్. తేజుగాడు నాలాగే అండి. ఏమైనా కొత్తది తీసుకున్నామా అది ఇమ్మీడియేట్‌గా వేసుకోవాలి. షో ఆఫ్ చేసుకోవాలి. దాన్ని ట్రై చేయాలన్నమాట. వాడిని చూస్తే నా జిరాక్సే చాలా విషయాల్లో. సో, రితుగాడు కూడా అంతేనండి. అల్లరిలో నా జిరాక్స్ వాడు. సో, తర్వాత ఏంటంటే వాడు కొత్త డ్రెస్ వాళ్ళ స్కూల్‌లో డ్రెస్ పైనే వేసుకోమంటారంట. అట్లా ఎందుకు వేసుకుంటారంటే అమ్మ స్కూల్‌లో కూడా అంతే డ్రెస్ మార్చుకొనివ్వరు. స్పోర్ట్స్ డ్రెస్ మీదనే వేసుకోమంటారు. మండే ఉంటుంది వాడికి కుంఫు క్లాస్ అంటే. సో, వేసుకోమంటారని చెప్పి డ్రెస్ వేసుకొని 1,200 అట ఈ డ్రెస్ ఒక్కదానికే. వాడికొచ్చిన స్టంట్ చూపిస్తా ఉన్నాడనమాట. పిల్లల్ని ఈ ఏజ్ నుంచే ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళకి వచ్చినయి చేయడానికి బావుంటది. మా డ్యాడీ చిన్నప్పుడు బాగానే ఎంకరేజ్ చేసేదాన్ని. కరాటేలో జాయిన్ చేశారు. బట్ మనం పోలేక
ఆపేసాం అనమాట. భరతనాట్యం, కరాటే రెండిట్లో జాయిన్ చేపించారు. బట్ నేను ఎందులోకి పోలేదండి. అదేందో అప్పుడు అట్లా ఉండేదాన్ని. అందుకే పిల్లలైనా కొంచెం బెటర్‌గా ఉండాలన్న ఫీలింగ్ తోటి ఉంటది. బాయ్ బాయ్. నేను కలుస్తాను మరొక వీడియోలో.